నమస్తే అండి, వెల్కమ్ టు రెడ్డి వాయిస్. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే తల్లిదండ్రుల కోసమేనండి. ముఖ్యంగా అదేంటి తల్లిదండ్రుల కోసం ఏంటి అంటున్నారా? ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లల మీద ప్రేమతోనో లేకపోతే వాళ్ళ చదువుకి అవసరమనో కంపల్సరీ మొబైల్ ఫోన్ అనేది ఇస్తున్నారండి. అది కూడా బిగ్ స్క్రీన్ ఉన్న హ్యాండ్రైడ్ ఫోనే ఇస్తున్నారు. ఓకే, ఫోన్ ఇవ్వడం తప్పు కాదండి, కానీ ఫోన్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ వీక్ వన్స్ మీరు ఆ మొబైల్ అనేది కంపల్సరీ చెక్ చేస్తున్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే కాలేజీలో చదువుతున్న వాళ్ళు, ఇంటర్, డిగ్రీ ఇలా చదువుతున్న వాళ్ళు పిల్లలు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏమైంది అంటే న్యూస్లో చూసేసరికి చదువు అనే ప్రెజర్ ఎక్కువ అవడం వల్లే విద్యార్థి చనిపోయాడు అని అయితే ఒక అపోహ అయితే వస్తుందండి. కానీ దానికి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ముఖ్య కారణం చదువు ఒకటే కాదండి, వాళ్ళు వాడుతున్న మొబైల్ ఫోన్ కూడా. అదేంటి మొబైల్ ఫోన్ అనేది వాడితే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి, ఆ విషయానికి వస్తే క్లియర్గా చెప్తాను మీకు. నేను మొబైల్ ఫోన్ అనేది వాళ్ళు వాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే, అంటే ఫ్రెండ్స్ చెప్పడం వల్లనో లేకపోతే ఏదైనా యూట్యూబ్లో వీడియో చూడడం వల్లనో కానీ ఒక రకమైన కోరిక కలిగి డేటింగ్ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేస్తున్నారండి. డేటింగ్ యాప్స్ ఏమన్నా ఎలా ఉన్నాయంటే స్టార్టింగ్ చెప్తాడు ఫ్రీ వీడియో కాల్, ఫ్రీ డేటింగ్ యాప్ అని చెప్పేసి మనకి ప్రోమోలో చూపిస్తుంటారండి. మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి వీడియో కాల్స్ అనేది వాళ్ళు ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఆ యాప్స్ పేరు కూడా చెప్తాను, మీకు స్క్రీన్ షాట్లో కూడా చూపిస్తాను. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల బ్లాక్ మెయిల్కి అనేది గురయ్యి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఎక్కువ శాతం ఉంటుందండి. ఆ యాప్స్ అంతా ఫ్రాడ్ ఉంటుందండి. డేటింగ్ వీడియో యాప్స్ అని ఉంటాయి చూడండి. ఉదాహరణ చెప్పాలంటే ఐఫై అని ఉంటుంది ఒక యాప్, తర్వాత వచ్చి షేర్ మీ, షేర్ చాట్, పేకరో, ఇలా రకరకాల పేర్లతో ఉంటాయండి. క్యూ అని ఉంటుంది, పి అని ఉంటుంది, నేను, లేకపోతే నీకు, నీ కోసం, ఇలా రకరకాల పేర్లతో చాలా డేటింగ్ యాప్స్ అయితే ఉన్నాయండి. ఏ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా సరే అవతల నుంచి ఒక కాల్ అనేది వస్తుందండి. లేడీ వాయిస్తో వస్తుంది, జెంట్స్కి అయితే. అదే అవతల లాగిన్ అయింది లేడీ అని తెలిసినప్పుడు జెంట్స్ వాయిస్తో అయితే కాల్ చేస్తారండి. వాళ్ళు చేసి నేను నీకు వీడియో కాల్ చేస్తాను, నాకు ఇంత నువ్వు పే చేయి అంటారు. వయసులో ఉన్న వాళ్ళను కాబట్టి అవతల వాళ్ళు న్యూడ్ కాల్ చేస్తారనగానే ఆటోమేటిక్గా వాళ్ళకి కోరిక కలిగి చూడాలి అనే ఒక ఆలోచన కలిగి ఆ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో వాళ్ళు ఎంతైతే మనకి అమౌంట్ పే చేయమంటున్నారో అంత అమౌంట్ పే చేసి వాళ్ళు కాయిన్స్ అనేది కొనుక్కొని వీడియో కాల్ అనేది చూడడం జరుగుతుందండి. అలా వీడియో కాల్ చూస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని స్క్రీన్ షాట్ ద్వారా రికార్డ్ చేసి పెట్టుకొని తర్వాత వీళ్ళు ఎవరైతే చూశారో డబ్బులు పెట్టి వీడియో కాల్ చేసి వాళ్ళకి యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాము, లేదంటే ఇంకొక సైట్లో అప్లోడ్ చేస్తున్నాము, నీ పరువు పోతుంది, ఇది నేను వీడియో అప్లోడ్ చేయకూడదు అంటే నువ్వు నాకు 10,000 ఇవ్వు, 20,000 ఇవ్వు అని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి. ఆ వీడియోని వీళ్ళకి వాట్సాప్లో పంపించి మరీ బ్లాక్మెయిల్ చేస్తారండి. అంటే నువ్వు నాకు న్యూడ్ వీడియో కాల్ నువ్వు చూసావు, అది ప్రూఫ్ ఉంది నా దగ్గర, ఇదిగో చూడు అని చెప్పి పంపిస్తారు. తర్వాత దీన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను, లేదంటే పలానా సైట్లో అప్లోడ్ చేస్తున్నాను, పోర్న సైట్లో అప్లోడ్ చేస్తున్నాను, ఇది అందరికీ పంపిస్తాను, నీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పంపిస్తాను అని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు అనేది ఆశిస్తుంటారండి. కాబట్టి తల్లిదండ్రులు అనేది మొబైల్ ఇచ్చినప్పుడు వారానికి ఒక్కసారైనా సరే మొబైల్ ఫోన్ తీసుకొని మొబైల్లో డేటింగ్ యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఎవరితో చాట్ చేస్తున్నాడు అని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో చూసిన వెంటనే మ్యాక్సిమం యూత్ అందరికీ నా మీద కోపం రావచ్చు, మేము ఎలా వెళ్తే వీడికి ఎందుకని. కానీ నా మీద కోపం వచ్చినా పర్లేదు, తల్లిదండ్రులు నేను చేసి ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మీరు పిల్లలకి మొబైల్ ఇచ్చినప్పుడు కంపల్సరీ మొబైల్ ఫోన్ అనేది తీసి అందులో ఏ యాప్ వాడుతున్నాడు, ఏ యాప్ని ఎక్కువసేపు చూస్తున్నాడు, అది పనికొచ్చే యాపా పనికిరాని యాపా, అయితే ఈ యాప్ ఎందుకు వాడుతున్నావు అని నిలదీసే యాప్ని డిలీట్ చేయించండి. అదేవిధంగా అందులో మెయిల్ ఐడి దాని లింక్ ఉంటే అది కూడా డిలీట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక్కసారికి అది మనం లాగిన్ అయిన దాని తర్వాత మనకి నోటిఫికేషన్ పంపిస్తూనే ఉంటారు, అందమైన అమ్మాయి వచ్చింది, వీడియో కాల్ చేస్తుంది, ఒకసారి యాప్ ఓపెన్ చేయి అని మనకి నోటిఫికేషన్ వస్తూనే ఉంటుందండి. కాబట్టి అటువంటి వాటికి ఎప్పుడు కూడా లొంగకుండా తల్లిదండ్రులే చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందండి. ఎందుకంటే వయసులో ఉన్న పిల్లలకి అర్థం కాదండి, అది వాళ్ళకి ఒక ఆకర్షణ, ఇంట్రెస్ట్ కలుగుతుంది, కోరిక పుడుతుంది చూడాలి అని వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది తప్పు అనిపించదు. కానీ రేపొద్దున్న దాంట్లో చిక్కుకున్న తర్వాత నేను తప్పు చేశానని బాధపడిన ఉపయోగం ఉండదు, అవతల వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి బలైపోవడం తప్ప. కాబట్టి తల్లిదండ్రులు మీరు మేలుకొని మొబైల్ ఇచ్చినప్పుడు ఒక్కసారి అనేది చూడండి, మీరు ఇచ్చిన మొబైల్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది.
అప్పుడే మీకు తెలుస్తుంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ పరిచయస్తులు ఎవరు అనేది కూడా మీకు తెలుస్తుంది. అప్పుడు పిల్లలు కూడా బాగుంటారండి, బాగా చదువుకుంటారు, తల్లిదండ్రులకి శోకాన్ని మిగల్చకుండా ఉంటారండి మెయిన్. ఎందుకంటే పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతే అది మామూలు దుఃఖం కాదు, తల్లిదండ్రుల జీవితంలో ఇంకా ఆనందం అనేది తిరిగి రాదు. అంతటి దుఃఖం అండి. ఆ దుఃఖాన్ని రాకూడదంటే మొబైల్ ఇవ్వండి, వద్దు అనట్లే, కానీ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి మొబైల్లో ఏ యాప్స్ వాడుతున్నారనేది. ఎందుకంటే యూత్కి అది అర్థం కాదు, వాళ్ళ అట్రాక్షన్కి లోన్ అవుతారు. వాళ్ళ తప్పు కాదు, అది వాళ్ళ వయస్సు తప్పు అంతే. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ వయస్సు తప్పు. అనుభవం ఉండదు కాబట్టి చూడాలి, మనం కూడా తెలుసుకోవాలని ఒక ఆశ కొద్ది యాప్స్లోకి వెళ్తారు, వాళ్ళతో చాటింగ్ చేస్తారు, డబ్బులు పోగొట్టుకుంటారు, తర్వాత బ్లాక్మెయిల్కి గురయ్యి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మొబైల్ అనేది చెక్ చేయండి. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి తల్లిదండ్రులకి చేరే వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.